హలో ఎవ్రీబడి, వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్. జాన్యువరిలో 21st జాన్యువరి అడిగిన క్వశ్చన్. షిఫ్ట్ 1 అడిగాడు. క్వశ్చన్ చూడండి ఏమంటాడు. లెట్ PQ and MN be the two straight lines touching the circle x² plus y² minus 4x minus 6y minus 3 is equal to అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ సర్కిల్ తీసుకున్నాను. మేబీ సర్కిల్ ఈక్వేషన్ డయాగ్రామ్లా కన్సిడర్ చేసుకుంటే వాడు ఇచ్చిన డేటా ఏంటి? PQ and MN స్ట్రైట్ లైన్స్ టచింగ్ అనే వర్డ్ యూస్ చేస్తారు. ఎప్పుడైనా సరే టచింగ్ అనే వర్డ్ యూస్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే దే ఆర్ టాంజెంట్ టు ది సర్కిల్ అని అర్థం. అంటే PQ అండ్ MN బోత్ ఆర్ సర్కిల్ తీసుకుంటే మేబీ ఇది PQ, ఇక్కడ Q అనే పాయింట్ తీసుకుంటాను, ఇది M, ఇక్కడ N అనే పాయింట్ తీసుకుంటాను. సో PQ అండ్ MN ఆర్ టూ టాంజెంట్స్ అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు? ఎట్ ఏ పాయింట్స్ A అండ్ B, అంటే అవి టచ్ చేసే పాయింట్స్ PQ టచ్ చేసే పాయింట్ A, MN టచ్ చేసే పాయింట్ B అన్నారు. A, B. నెక్స్ట్ ఏమన్నా చూడండి. రెస్పెక్టివ్లీ లెట్ O బి ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని. సర్కిల్ యొక్క సెంటర్ O అని తీసుకుంటే, ఇది O అని తీసుకుంటే అండ్ యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు π/3. అంటే OAOB ఈ మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్ π/3 అన్నది. π/3. ఇప్పుడు ఎందుకు అడుగుతున్న క్వశ్చన్, దెన్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ PQ అండ్ MN. అంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి T అని తీసుకుంటే, టీని లోకస్ పాయింట్ అని కాబట్టి విచ్ మీన్స్ x, y అని తీసుకుంటాం. x, y అనే పాయింట్ ఒకటి కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ లోకస్ ఈక్వేషన్ ఫైండ్ చేయమని కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, టీ నుంచి ఓకి ఒక లైన్ డ్రా చేసి ఇది పుట్ ఆఫ్ ఇది బైసెక్టర్ అవుతుంది, యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. అంటే ఇది π/3 అంటే 60 degrees కదా. సో 30, దిస్ వన్ ఆల్సో 30 అవుతుంది. ముందు సర్కిల్ నుంచి సెంటర్ ఫైండ్ చేయండి. సెంటర్ C ఈజ్ ఈక్వల్ టు 2, 3 తెలుసు కదా. సెంటర్ ఫైండ్ చేయండి. అలాగా x కోఎఫిషియంట్ ఆఫ్, y కోఎఫిషియంట్ ఆఫ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. సో 2, 3 అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g² అంటే 4 ప్లస్ 9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 16 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4. అంటే రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 4. ఎప్పుడు కూడా టాంజెంట్కి రేడియస్ లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఆల్వేస్ పర్పెండిక్యులర్. సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఈ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ అనమాట? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఫ్రమ్ ట్రయాంగిల్ దేనిని తీసుకుంటున్నాను? TAOని తీసుకుంటాను. TAO ఈ ట్రయాంగిల్ కూడా కన్సిడర్ చేసుకుంటే cos 30 degrees తీసుకుంటాం. ఎందుకు? ఇక్కడ ఫార్మ్ అయ్యే యాంగిల్ 30 degrees అన్నాం కదా. సో cos 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కదా. సో cos 30 ఈజ్ ఈక్వల్ టు 4/OT అవుతుంది. OT. Then cos 30 means 1/2. So 1/2 is equal to 4/OT. That implies OT is equal to 8. Cross multiply చేస్తే OT is equal to ఒక నిమిషం 1 cos 30 అంటే వాల్యూ ఎంత? సారీ, √3/2. ఈ వాల్యూ √3/2. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 8/√3 అవుతుంది. cos 2 4 8, 8/√3. ఇప్పుడు OT అని చూడండి. O అంటే సెంటర్ 2, 3. T అంటే ఏమన్నా x, y కదా. డిస్టెన్స్ ఫైండ్ చేయండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తూ డిస్టెన్స్ ఫైండ్ చేస్తే x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64/3 అవుతుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాం 64/3. ఎక్స్పాన్షన్ చేస్తే x² ప్లస్ 4 - 4x అగైన్ y² ప్లస్ 9 - 6y ఈజ్ ఈక్వల్ టు 64/3 అవుతుంది. 3తో మల్టిప్లై చేయండి. 3x² ప్లస్ 3y² మైనస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ x² y²తో మల్టిప్లై చేయండి. 4 × 3 అంటే 12x మైనస్ 6 × 3 అంటే 18y మైనస్ 18y. 4 ప్లస్ 9 అంటే 13. 13 × 3 అంటే 39 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 0. Again 3x² plus 3y² minus 12x minus 18y minus 9 minus అంటే వాల్యూ అవుతుంది 5. Again minus 25 is equal to 0. That's the answer. Thank you.